హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఏంటి అల్లం ముక్క పట్టుకున్నాను అని అనుకుంటున్నారా? ఇది అల్లం కాదండి, మామిడల్లం అంటారు. మనకు వినాయక చవితి వెళ్ళాక మార్కెట్లోకి వస్తుందండి. మనకి అల్లానికి మామిడల్లానికి తేడా ఏంటంటే, అల్లం మనకి చిన్నది ఇలా గిచ్చితే మామూలు అల్లం ఘాటు వస్తుందండి. మామిడల్లానికి మామిడికాయ టేస్ట్, మామిడికాయ స్మెల్ ఉంటుందండి చిన్నది ఇలా గిచ్చితే. మీకు అలా కూడా గుర్తుపట్టవచ్చు దీన్ని. సేమ్ అల్లంలాగే ఉంటుందండి మామిడల్లం. ఈ అల్లాన్ని మనం తీసుకొచ్చి కొంచెం నీటిలో నానబెట్టుకొని తొక్క బాగా చెక్కిసుకోవాలండి. అంటే తొక్క ఏం పెద్దగా ఉండదండి, ఇలా చెంచాతో ఇలా లాగియచ్చు. అలా తీసేసాక దాన్ని చక్కగా ఇలా పొడుగు ముక్కల్లాగా, కొంతమంది చక్రాల్లాగా ఎవరికి ఎలా నచ్చితే అలా కోసుకోవాలండి. కోసుకున్నాక నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే రెండు నిమ్మకాయలు వేసుకున్నానండి. 2 నిమ్మకాయలు చక్కగా రసం పిండేసుకొని అందులోకి మా డాక్టర్ గారు వాళ్ళ చెట్టువి చక్కగా ఫ్రెష్ పచ్చిమిరపకాయలు అయితే కోసి వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే, ఈ నిమ్మరసంలోనే ఆ పచ్చిమిర్చి నాని చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగన్నంతో కానీ ముద్దపప్పుతో కానీ తింటే. ఈ మామిడల్లం సీజన్లో మటుకు 1 మంత్ కూడా కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది. పిల్లలైతే మీరు వద్దన్నా సరే ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇవి ఊరేక మామిడికాయ ముక్కల్లా ఉంటాయండి. సేమ్ మామిడికాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కల్లా ఉంటాయి. ఇందులోకి మీరు ఫస్ట్ నిమ్మరసం పిండేసుకున్నారు కదండి, తర్వాత పిల్లలకైతే మటుకు మీరు పచ్చిమిర్చి తగ్గించుకోవచ్చు. స్కిప్ చేసినా మీకు పర్వాలేదు. నెక్స్ట్ ఏంటంటే చిన్న పచ్చికారం వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఇంక ఉప్పు కారం ఈ సాల్ట్లో, ఆ నిమ్మరసంలో ఈ ముక్కలు బాగా ఊరుతాయండి. ఆ ఊరేక టేస్ట్ అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ నిమ్మరసంలో ఊరుతాయి కదండి, ఇంక ఇది ముద్దపప్పుతో కానీ తింటే మటుకు చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇదైతే మటుకు మా డాక్టర్ ఈ సీజన్లో కంపల్సరీ కూడా తెప్పించుకుంటారు. నేను కూడా ఒక 1/2 kg తెప్పించుకున్నానండి. మీకు చూపిస్తున్నాను కదా, అదే మామిడల్లం అలా ఉంటుందండి. గుత్తులాగా మనకి ఇస్తారు. అది మామూలల్లానికి మామిడల్లానికి మీరు వెంటనే గుర్తుపట్టేయచ్చు కూడా. సీజన్లో అయితే మటుకు పిల్లలకు కంపల్సరీ పెట్టండి. ఇంకా దసరా సెలవులకు పిల్లలందరూ ఇంటి దగ్గరే కదా ఉంటారు. ఈ చాక్లెట్స్ ఇవన్నీ తినేసి కూడా ఉంటారు కదండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పైచానికి అయితే చాలా మంచిదండి ఈ మామిడల్లం. మీరు కూడా టేస్ట్ చేస్తే మటుకు అస్సలు వదిలిపెట్టరండి. ఇది అన్నంతో కంటే పిల్లలు ఉత్తునోటితో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా మా డాక్టర్ గారికి అయితే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఇష్టమైంది. అందులో పచ్చిమిర్చి కూడా, ఈ పచ్చిమిర్చి కూడా ఆ నిమ్మరసంలో బాగా ఊరుతుంది కదండి, చాలా బాగుంటుంది. ఒక 2 daysకి అయితే మటుకు సూపర్గా ఊరిపోద్దండి. ఏదైనా అంతే కదండి, మనం మామిడికాయ ముక్కలు ఊరబెట్టినా ఒక 2 రోజుల తర్వాత ఎలా టైం పడుతుందో దీనికి సేమ్ అట్లాగే టైం పడుతుంది. మీకు కింద చూసారా నిమ్మరసం ఎలా కనిపిస్తుందో, అలా ఊరాలన్నమాట. అది ఒక 2 days కానీ మనం చక్కగా ఊరబెట్టి పక్కన పెడితే మటుకు సూపర్గా ఉంటుందండి. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనం ఇది నెల 15 రోజులు కూడా ఉంటుందండి. ఇదైతే మటుకు పిల్లలకు కంపల్సరీ టేస్ట్ చేయండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. సీజన్లో అయితే కంపల్సరీ తినండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక నచ్చితే కనుక కామెంట్ చేయండి.